వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ ఎంట్రీ అండ్ ఫీమేల్ ఫ్యాన్స్ తో ప్రెస్ మీట్ తో స్టార్ట్ అయింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో రితు అండ్ సుమన్ తలబడ్డారు. యాజ్ యూజువల్ గా సుమన్ అన్నకి సూపర్ సపోర్ట్ వచ్చింది. పాపం రితుని డెమోన్ తప్ప ఎవడూ దేకలేదు. సుమన్ అన్న డిఫాల్ట్ చేశాడు, బట్ అది కరెక్ట్ అని హౌస్ మేట్స్ రుద్దేశారు. రితు ఆర్గ్యూ చేసింది, తన కెప్టెన్సీ గెలుచుకుంది, గల్రానికి క్లాస్ పీకింది. దివ్య తనుజ తగు మ్యాటర్ తీసుకొచ్చారు. వీడియో ప్లే చేశారు, ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. కెప్టెన్ అవ్వగానే కొవ్వు ఎక్కువైంది, కంటిన్యూ అయితే కట్ అయిపోతామని తనుజకి వార్నింగ్ ఇచ్చారు. ఇలా తిట్టగానే తనుజ లైట్ గా ట్యాప్ ఓపెన్ చేసి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ దివ్యకి నోరు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఆడియన్స్ నెట్టేస్తారని చెప్పి ఈ డిస్కషన్ ఎండ్ చేశారు. ఫ్యామిలీ వీక్ సందర్భంగా భరణి అమ్మగారు అండ్ గురు నాగబాబు గారు వచ్చారు. భరణి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ పెట్టుకుని ఇక్కడ బత్తాయి గళ్ళ తయారయ్యాడు అని నాగబాబు గారు చెప్పారు. తన ఎక్స్పెక్టేషన్స్ తో టాప్ 5 పెట్టారు, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు అని భరణి అమ్మగారు దివ్యకి చెప్పి ఎగ్జిట్ అయ్యారు. కళ్యాణ్ ఫాదర్ అండ్ బ్రదర్ ఎంటర్ అయ్యారు. కొడుకుని చూసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. నీతిగా ఆడు, నీట్ గా ఉండు అని 4 మంచి మాటలు చెప్పి ఎగ్జిట్ అయ్యారు. పెద్దావిడ క్లాస్ స్పీకర్ అని దివ్య కొళాయి ఓపెన్ చేసింది. యాజ్ యూజువల్ గా బాధపడుకు, మన బంధం పర్మనెంట్ అని భరణి బ్రో కన్సోల్ చేశాడు. నెక్స్ట్ ఎమాన్యుల్ తరపున తన బ్రదర్ అండ్ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. కాసేపు తన కామెడీ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ తో హోస్ట్ ని అవినాష్ డామినేట్ చేశాడు. ఈ సీజన్ ఎమాన్యుల్ విన్ అయ్యి కమిడియన్స్ కెన్ ఆల్సో బి కింగ్ ఆఫ్ బిగ్ బాస్ అని ప్రూవ్ చేయాలి అని చెప్పాడు. అండ్ ఎమాన్యుల్ ని నామినేషన్ సేవ్ చేశాడు, స్టేజ్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. లాస్ట్ కి దివ్య తరపున గ్రాండ్ పా అండ్ తన బెస్టీ ఎంట్రీ ఇచ్చారు. బాండ్స్ పక్కన పెట్టి గేమ్ ఆడు అని సలహా ఇచ్చారు. తాతగారు తన టాప్ 5 పెట్టారు. ఫార్మాలిటీ కోసం 5th లో దివ్య ఫోటో పెట్టారు. ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయింది. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ సండే.